I am Dr. Ramesh Gajula, endoscopic spine orthopedic surgeon and interventional pain physician. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ కాకిడేనియా అంటే టెయిల్ బోన్ పెయిన్. మనం తరచుగా ఓపీడీ క్లినిక్స్లో చూసేది ఏంటంటే టెయిల్ బోన్ పెయిన్. మీరు వెన్నుపూస ఎముకలు చూసినప్పుడు ఏంటంటే ఈ చివరి భాగంలో, సో ఇవన్నీ కూడా ముడ్డికి సంబంధించిన వెన్నుపూస ఎముకలు, పిరుదులకు సంబంధించిన వెన్నుపూస ఎముకలు. దాని చివరిలో ఒక ట్రయాంగిల్ షేప్డ్ 3 to 4 లేదంటే 5 బోన్స్. ఇవి వెస్టీజియల్ అని కూడా అంటారు, పెద్దగా ఉపయోగం లేదు. మన బాడీలో కూడా కొన్ని వెస్టీజియల్ ఆర్గాన్స్ ఉంటాయి, కొన్ని ఒకటి అపెండిక్స్, అదేవిధంగా ఈ బోన్ అనమాట. సో దీంట్లో కొన్ని కారణాల చేత నొప్పి రావచ్చు. నెంబర్ 1 డైరెక్ట్ ట్రామా, అంటే ఎవరైనా పిరుదుల మీద పడిపోయినప్పుడు, వర్టికల్గా పిరుదుల మీద పడిపోయినప్పుడు ఈ బోన్ ఊడ్చుకుపోవచ్చు. నెంబర్ 1 పాయింట్. దాంట్లో మనకి ఇది ఫ్రాక్చర్ కావచ్చు, లేదంటే ముందరికి డిస్లోకేట్ కావచ్చు, సబ్లక్సేషన్ కావచ్చు, లేదంటే ఈ టేల్ బోన్ చుట్టూ ఉన్న కండరాలు, లిగమెంట్స్, వాటిలో వాపు రావడం వల్ల కూడా టేల్ బోన్ పెయిన్ రావచ్చు. లేదంటే మనం ప్రెగ్నెన్సీలో ఇండైరెక్ట్గా మనకి ఎప్పుడైతే బేబీ డెలివరీ అవుతుందో, బేబీ ఎప్పుడైతే ఈ పెల్విస్ నుండి కిందికి బయటకు వచ్చే క్రమంలో ఏంటంటే ఇండైరెక్ట్గా ఈ టేల్ బోన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల కూడా పోస్ట్ ప్రెగ్నెన్సీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ టేల్ బోన్ పెయిన్ తోటి కంప్లైంట్ చేయొచ్చు. కొన్ని ఇతర రుగ్మతలు, అంటే ఈ డిస్క్ షయాటికా ప్రాబ్లం వల్ల కూడా ఏంటంటే రెఫర్డ్ పెయిన్. ఇప్పుడు మనకు హార్ట్ ఇక్కడ ఉంటుంది, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇక్కడ నేను నొప్పి రాదు, అది ఇట్ విల్ బి రెఫర్డ్ టు చెయ్యి కావచ్చు, దవడ కావచ్చు. అదేవిధంగా మనకి కొన్ని అబ్డామినల్ ప్రాబ్లమ్స్ కానీ యూరినరీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఈ డిస్క్ షయాటికా ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి టేల్ బోన్లో నొప్పి రావచ్చు. సో వీటి లక్షణాలు పర్టికులర్గా ఏంటంటే మనం పేషెంట్ అడిగినప్పుడు వాళ్ళు ఒక ఫింగర్తో పెయిన్ ఎక్కడంటే వాళ్ళు టేల్ బోన్ మీద చూపిస్తారు. సో టేల్ బోన్ పెయిన్ని ఎలా ధృవీకరించాలి? సింపుల్ క్లినికల్ ఎగ్జామినేషన్ నెంబర్ 1. నెంబర్ 2 ఒక చిన్న ఎక్స్రే. ఆ ఎక్స్రే మేము ఎలా అంటే సిట్టింగ్ పోస్చర్లో, స్టాండింగ్ పోస్చర్లో ఎక్స్రే తీసుకోవడం జరుగుతుంది. దానిలో కదలికలు ఏమైనా ఎక్కువ మూమెంట్ ఉందా, తక్కువ మూమెంట్ ఉందా, ఏమైనా యాంగులేషన్ ఉందా అని చూడడం జరుగుతుంది. సమ్టైమ్స్ ఈవెన్ ఎంఆర్ఐ కూడా తీస్తాం, ఎందుకంటే కొన్ని క్యాన్సర్ గడ్డలు వల్ల కూడా ఏంటంటే మనకి టేల్ బోన్ పెయిన్ రావచ్చు. సో దాని గురించి అని మనం ఈవెన్ ఎంఆర్ఐ కూడా తీయడం జరుగుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ టేల్ బోన్ పెయిన్ సింపుల్ అనాలిసిక్స్ తోటి మనము ఈ పెయిన్ని నివారించవచ్చు. ప్లస్ ఒక సింపుల్ డోనట్ పిల్లో, అంటే ఒక కుషన్కి మధ్యలో చిల్లు లేదంటే యూ షేప్డ్ పిల్లో, వెనక భాగంలో పిల్లో, అది వాడడంతో చాలా వరకు పేషెంట్స్కి నొప్పి తగ్గచ్చు. బట్ సమ్టైమ్స్ ఇవన్నీ కూడా మెడికల్ ట్రీట్మెంట్సే కావచ్చు, ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెసే కావచ్చు, ఇవన్నీ వాడినప్పటికీ కూడా పేషెంట్ పెద్దగా రిలీఫ్ లేనప్పుడు మనము యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ మనం ఏంటంటే గ్యాంగ్లియాన్ ఇంపార్ బ్లాక్, ఏదైతే సూక్ష్మమైన నరం ఈ కాకిక్స్ టేల్ బోన్కి సప్లై చేస్తుందో, మనము ఆపరేషన్ థియేటర్లో ఫ్లోరోస్కోపీ అంటే ఎక్స్రే టెక్నిక్ ద్వారా అదే ప్రాంతంలో ఒక నిడిల్ పంపించేసి దాన్ని మనం స్టన్ చేయడము, బ్లాక్ చేయడం జరుగుతుంది. దానివల్ల చాలా వరకు పేషెంట్స్కి 80 to 90% పెయిన్ రిలీఫ్ ఉండవచ్చు. సో ఇదే కాకుండా సమ్టైమ్స్ ఈవెన్ ఇన్స్పైట్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్ పేషెంట్కి చాలా రెసిస్టెంట్, చాలా అరుదుగా చూస్తాం. ఇప్పటి వరకు నా సర్వీస్లో ఒక కేసు చూశాను. సో పేషెంట్ వాజ్ సో మచ్ ఫ్రస్ట్రేటెడ్, ఆ టేల్ బోన్ని తీసేయమని మా వెనకాల చాలా సార్లు పడడం జరిగింది. బట్ స్టిల్ వీఆర్ రెసిస్టెంట్ టు ఆపరేట్. రీజన్ బిహైండ్ ఏంటంటే ఈ టేల్ బోన్కి చాలా వరకు లిగమెంటల్ అటాచ్మెంట్స్ ఉంటాయి. సో ఆ తీయడం అనేది అంత మంచిది కాదు. బట్ స్టిల్ చాలా రెసిస్టెంట్, ఏ ట్రీట్మెంట్ కూడా పెయిన్ సబ్సైడ్ కాని ఎడల మనము కాకిడెక్టమీ, అంటే ఈ మొత్తం ఈ ట్రయాంగులర్ బోన్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తాం సర్జికల్ ఇంటర్వెన్షన్. ఇప్పుడు కొత్తగా ఎండోస్కోపీ విధానంలో కూడా మేము చేస్తున్నాం బ్రహ్మాండంగా. సో వి డన్ 1 సర్జరీ అండర్ ఎండోస్కోపీ. ఒక చిన్న కెమెరా పంపించేసి ఈ కాకిక్స్ని మొత్తం షేవ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇది ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్, కాకిడేనియా. థ్యాంక్ యూ.